ప్రెస్టీజియస్ క్షేత్రానికి చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి తనకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సరే అవి ఆయన నాకు 30 సంవత్సరాల నుంచి వాళ్ళ పరిచయం ఫ్యామిలీ ఫ్రెండ్స్, అందులో నగ్నత్వం ఏముంది, అందులో బూతులు ఏమున్నాయి, అందులో ఇబ్బంది ఏముంది, ఎన్నిసార్లు చూసినా నాకేమీ అవి ఇబ్బందికి లేవు అని చెప్పి ఆయన దాన్ని తన వీడియోలను ఓన్ చేసుకున్నారు. అందులో ఏమి ఇబ్బంది ఉంది అని చెప్పారు. సరే ఇటు న్యూట్రల్ పీపుల్స్ అయినా, నెటిజన్స్ అయినా, అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా, టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి ఆ విధంగా మహిళలను హక్ చేసుకోవడాలు ఏంటి, ఇదంతా నైతికతకు సంబంధించిన విషయం, ఆయన రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. సరే ఆయనకు సంబంధించినటువంటి టీవీ ఛానల్ ఏం చెబుతారు, వాళ్ళు ఎట్లా సమర్థించుకుంటారు అని చాలామంది దాన్ని చూస్తూ ఉన్నారు. ఎక్కడ దాని మీద డిబేట్లు కానీ లేకుంటే దాన్ని సమర్థించుకుంటూ కథనాలు కూడా లేవు. కానీ ఒక ఆయన ఉన్నారు, ఆయన పేరు టక్కన గుర్తుకు రాదు కానీ చాలా కాలం యాజ్ ఉంటుంది అంటే ఆయన పేరు గుర్తొస్తుంది. చాలా కాలం యాజ్ ఉంటుంది అని ఆయన చెబుతూ ఉన్నారు. ఆయన మాట్లాడిన కొన్ని మాటలు ఏదో ఒక డిబేట్లో ఏదో దాన్ని ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు కాసేపు. ఆయన అంటారు, అందులో ఏం తప్పు ఉంది, ఏం నగ్నత్వం ఉంది, ఆ వీడియోలలో ఏం నగ్నత్వం ఉంది, చూసే దృష్టి మారాలి. మీరు తప్పుగా చూస్తే తప్పుగా అనిపిస్తుందట, కరెక్ట్గా చూస్తే కరెక్ట్గా అనిపిస్తుందట. వావ్, బా, ఏం నీతి, ఏం పెర్ఫార్మెన్సు. అయినా వీళ్ళు జర్నలిజంలో ఎందుకున్నారు? నిజంగా తెలుగు కళా వైభవాన్ని వీళ్ళు తగ్గిస్తూ ఉన్నారు. అంటే అద్భుతమైన కళాకారులను తెలుగు పరిశ్రమ కోల్పోతుంది. సీరియస్లీ అద్భుతమైన కళాకారులను తెలుగు పరిశ్రమ కోల్పోతుంది. ఈ తొక్కలో జర్నలిజం ఎవరెవరు చేసుకుంటారు, పోండి అబ్బా స్వామి. ఆ పెర్ఫార్మెన్స్ మామూలు పెర్ఫార్మెన్స్ అంటే చూసే దృష్టి మారాలా. ఇలా చూస్తే అది అలా మొత్తం మీద అయితే ఆ వీడియోలో తను వాడేసుకుంటూ ఉన్నారు ముందు నుంచే. ఆ వాటేసుకోవడాన్ని పాజిటివ్గా చూడాలని చెప్పి ఆయన చెబుతూ ఉన్నారు. దాన్ని కరెక్ట్గా చూడడం లేదు అని చెప్పి ఆయన పాయింట్. లేకపోతే వీళ్ళు ఆ ఫోటోలు కరెక్టే, వీడియోలు కరెక్టే, వాడేసుకోవడం ఒకటే ఎడిటింగ్ అని చెప్పి చెబుతున్నారేమో. ఏం అర్థం కావట్లేదు వీళ్ళు మాట్లాడేది. అన్డిబేట్గా అయితే తప్పేం లేదు అంటున్నారు ఫైనల్గా, అంతే. ఆ వీడియోలు కరెక్టే, తప్పేం లేవు అంటూ ఉన్నారు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు 30 years ఇండస్ట్రీ పృథ్వీ ఒక ఆడియోలోనే వెనక నుంచి గట్టిగా వాటేసుకుంటా అని అన్నందుకు ఎస్ ఇది నైతికత కాదు, కరెక్ట్ కాదు అని అప్పటి ప్రభుత్వం ఆయన దాని నుంచి పంపించేశారు. అది ఒక ప్రభుత్వం బాధ్యత వహించడం. ఇప్పుడు వెనక నుంచి కాదు ముందు నుంచి వాటేసుకునే వీడియోనే ఉంటే చూసే దృష్టి మార్చుకోండి అని చెప్పి వీళ్ళు నీతులు చెబుతూ ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఎత్తారు, ఇది బూతు పార్టీ, వీళ్ళు బూతు మనుషులు, మొత్తం బూతులమయం చేస్తున్నారు, తిరుమలని ఏం చేద్దాం అనుకుంటున్నారు, బుద్ధుందా, సిగ్గుందా, కామ పార్టీ, కామాంధులు. శివాలు ఎత్తిపోయారు. అప్పుడు వెనక నుంచి వాటేసుకుంటా అనే ఆడియోకి శివాలు ఎత్తిపోయారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి పృథ్వీ మీద దిశ కేసు పెట్టాలి అన్నారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు గారు. వీళ్ళు రాత్రి పగలు అవే డిబేట్లు, దానికి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి మరి గట్టిగా వాటేసుకుంటే దగ్గర నుంచి అనే ఆడియోకి. ఇప్పుడు మీరు చూసే దృష్టి మారాలి అంటున్నారు. లైవ్గా వీడియో కనిపిస్తుంది, ముందు నుంచి వాటేసుకున్న వీడియో చూసే దృష్టి మారాలి అంటున్నారు. కనీసం నైతికత ఫీల్ అవుతలేదు. ఇంత దారుణంగానా వీళ్ళ పర్ఫార్మెన్సు? అప్పుడు అలా, ఇప్పుడు ఎలా మరి ఇంత ఇది లైవ్లోనే ఇంత పెర్ఫార్మెన్స్ ఉంటే ఆంతరిక అంటే ఏమంటారు బయట, మరి ఇంకా సినిమాల్లోకి పోతే అసలు నటించాల్సిన చోట ఇంకెంత పెర్ఫార్మెన్స్ ఇస్తారు వీళ్ళు? నటించాల్సిన చోట ఎంత పెర్ఫార్మెన్స్ ఇస్తారు? ఎందుకు తెలుగు పరిశ్రమ మంచి మంచి కళాకారులను కోల్పోవాలి? వీళ్ళకి ఎవరైనా దగ్గర ఉన్న మనుషులైనా చెప్పండి అబ్బా, ఈ పెర్ఫార్మెన్స్ అంతా ఎందుకు వేస్ట్ చేసుకుంటూ ఉన్నారు? ఎంత వీళ్ళు చేసేదేమో లోక కళ్యాణం కోసమా? ఎదుటోళ్ళను మాత్రం దారుణంగా మాత్రం విరుచుకుపడి దారుణంగా వ్యాఖ్యలు చేసుకుంటూ పోతారా? ఓరే బా, ఏం సైకోయిజం అయ్యా వీళ్ళది. సైకాలజిస్టులు అయ్యి నీతులు చెబుతుండ్రు, చూసే దృష్టికోణం మారాలి. అచ్చా
అట్లనా? ఎట్లా చూడాలి? దాని మీద ఒక కథనం పెట్టండి. ఎట్లా చూడాలి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆ వీడియో ప్లే చేసుకుంటూ అదిగో దీన్ని ఇట్లా చూడండి, అదిగో దీన్ని ఇట్లా చూడండి, వెనక నుంచి వాటేసుకుంటే ఎట్లా చూడండి, ముందు నుంచి వాటేసుకుంటే ఇట్లా చూడండి అన్న ట్రైనింగ్ అన్న. అంటే జనాలు చూసే దృష్టికోణం. ఎక్కడ సైకాలజిస్టులు కూడా మోటివేషన్ స్పీకర్లు మాట్లాడుతూ ఉంటారు కదా, ఏది ఎట్లా చూడాలి, ఎట్లా చేయాలని. మీరు అట్లా చెప్పండి మరి, ఈ వీడియోని ఎట్లా చూడాలి. ఒరే నీ పాసుగుల